హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొలిసారిగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించింది. కీలకమైనటువంటి 3 అంశాల చుట్టూనే ఈ పొలిట్ బ్యూరో చర్చ అంతా నడిచింది. ఒకటి పార్టీ నిర్మాణం, రెండోది పదవులు, అలానే పార్టీకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి అంశం పైన పథకాలు. ఈ 3 విషయాలపైనే మొత్తం విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా అటెండ్ అయినటువంటి ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ యాక్షన్ ప్లాన్కి దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయి అనేటువంటి మాటని పార్టీ నాయకులు చెప్తున్నారు. కీలకమైనటువంటి అంశం, అధికారంలో భాగస్వామి అయిన తర్వాత జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టింది. అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే బాటలో నడవాలని నిర్ణయించుకుంది. అలానే పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో కీ పాయింట్స్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను 3 భాగాలుగా మనం కనుక పరిశీలించి చూస్తే, పార్టీ నిర్మాణం, అలానే పదవులు పంపిణీ, ఇంకొకటి పథకాల అమలు. ఈ 3 అంశాలపైనే ఎక్కువ చర్చ జరిగింది. పార్టీకి ప్రభుత్వాన్ని అనుసంధానించేలాగా ప్రణాళికలు చేయాలనేటువంటి సూచనలు పార్టీ సీనియర్ల నుంచి ఎక్కువగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అధికారంలో లేని సందర్భంలో పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసినటువంటి కార్యకర్తలు, గ్రామ స్థాయి నుంచి ఉన్న వారందరికీ కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి సూచన మేరకు, నాయకుల సూచన మేరకు పార్టీ అధిష్టానం పొలిట్ బ్యూరో ఒక నిర్ణయం తీసుకుంది. దాని మేరకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వారందరినీ కూడా హక్కును చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ముఖ్యంగా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినటువంటి అంశాలపైన ప్రత్యేకమైన పరిశీలన జరపాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పదవుల్లో కూడా వారికి సమప్రాధాన్యం వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. అలానే దాంతోపాటు మరొక ముఖ్యమైన అంశం, త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియకి గ్రీన్ సిగ్నల్ పొలిట్ బ్యూరో ఇచ్చింది. దీంతోపాటు సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించేటువంటి ప్రణాళికని తెలుగుదేశం పార్టీ అమల్లో చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. పథకాల అమలు విషయంలో మరొక కీలకమైనటువంటి నిర్ణయం, జన్మభూమి 2. గతంలో చంద్రబాబు నాయుడు పదే చెప్పారు, 95లో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారో అలాంటి చంద్రబాబు నాయుడిని ఈసారి మీరు చూస్తారు అనేటువంటి మాట నాయకులకి, ముఖ్యంగా అధికారులకి చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమాన్ని మరోసారి టేకప్ చేయాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి తెలుగువారిని అప్రోచ్ అయ్యేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ వారి సొంత ఊర్లతో అనుసంధానించి అభివృద్ధి ప్రణాళికల్లో వారంతా భాగస్వాములు అయ్యేలాగా మరొకసారి కార్యాచరణని సిద్ధం చేయడానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది. ఇక జన్మభూమి 2 కార్యక్రమంతో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయి. రాష్ట్ర సూపర్ 6 పథకాలకు సంబంధించి అమలు ఏ విధంగా జరగాలి, ఆ అమలు విషయంలో ఇచ్చిన హామీలపైన తప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. విపక్షం పదే హామీల అమల్లో ఫెయిల్ అయ్యారనేటువంటి వాదనని ప్రజల దృష్టిని మరల్చే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో బలంగా పథకాల అమలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. ఇక ఫైనల్గా అందులో కీలకమైనటువంటి మరొక అంశం, నామినేటెడ్ పదవులకి సంబంధించి ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని పార్టీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దశల వారీగా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. కీలకమైనటువంటి రాష్ట్ర స్థాయిలో నామినేట్ చేసేటువంటి పదవుల్ని మొదటి దశలో, తర్వాత ఆ దిగువ దశలో 2వ స్థాయిలో ఉండేటువంటి పదవులపైన దృష్టి పెట్టాలి. ఇక గ్రామ స్థాయిలో ఉండేటువంటి పదవుల విషయంలో కూడా స్థానిక నాయకత్వానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అందరిలో ఉత్సాహం నిలపాలనేటువంటి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో వచ్చింది. అమలు ప్రక్రియలో మొదటి అంకంగా సభ్యత్వ నమోదుకి అతి త్వరలోనే ముహూర్తం నిర్ణయించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగలాగా ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. దానికి తగ్గట్టుగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాల్సిందిగా కింది స్థాయి నాయకత్వానికి అందరికీ కూడా సూచనలు ఇచ్చారు. కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించడం ద్వారా గ్రామ స్థాయి కార్యకర్తలతో కూడా కనెక్ట్ అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ 3 అంశాల చుట్టూనే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ అంశాల ఆధారంగా తెలుగుదేశం రాబోయేటువంటి రోజుల్లో యాక్షన్ ప్లాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.